హాయ్ హలో వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. అప్పుడు పారిపోయారు ఇన్నాళ్లకు అంగరంగ వైభవంగా పెళ్లి. ఆది దంపతులు హర్ష మృద. 64 ఏళ్ల అపురూప ప్రేమ కథ. ప్రేమ పెళ్లి అనేవి క్షీణకమైన బంధాలుగా మారిపోతున్న వేళ పవిత్రమైన ప్రేమకు, వివాహ బంధానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది ఈ జంట. 64 ఏళ్ల నుంచి కలగా మిగిలిపోయిన వేడుకను ఆనందంగా జరుపుకున్నారు. అది మనవరాళ్ళ మధ్య. గుజరాత్కు చెందిన ఈ జంట వివాహ వేడుక నెట్టింట పలువురిని ఆకట్టుకుంటుంది. 80 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కిన అందమైన జంట లవ్ స్టోరీ గురించి తెలుసుకుందాం. 1961 నాటి ప్రేమ కథ. 1961 సంవత్సరం అది. అసలు ప్రేమ, అందులోనూ ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవడం లాంటి విషయాలను చాలా ఆశ్చర్యంగా చూసే సామాజిక కట్టుబాట్లు ఉన్న రోజులవి. కులాంతర వివాహాలన్నా ఊసేలేదు. ఇవి ఆచారాత్మకంగా నిషిద్ధం. ఆ రోజుల్లో హర్ష మృద మధ్య ప్రేమ చిగురించింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్న జైన్ యువకుడు హర్ష బ్రాహ్మణ యువతి మృదుతో ప్రేమలో పడ్డాడు. పాఠశాలలో చిగురించిన ప్రేమ ప్రేమలేఖలతో మరింత బలపడింది. యథాప్రకారం వీరి ప్రేమ గురించి తెలిసి ఇరు కుటుంబాలు వ్యతిరేకించాయి. చర్చలు తార్కాలు తరువాత కూడా తమ వాదన మీదే నిలబడ్డాయి ఇరు కుటుంబాలు. అటు కుటుంబం, ఇటు ప్రేమ, వీటి రెండింటి మధ్య ప్రేమని ఎంచుకున్నారు. ఇద్దరూ సాహసమే చేశారు. ధైర్యంగా కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ ఇంటి నుంచి పారిపోయారు. హర్ష మృదు వివాహం కలిసిన ఈ రెండు హృదయాలకు ఒకరికొకరే తోడు నీడ తప్ప మరెవరూ అండగా నిలబడలేదు. పెళ్లి వేడుక లేదు. పెద్దల ఆశీర్వాదాలు అసలే లేవు. అయినా పూర్తి నిబద్ధత, పట్టుదలతో సాదాసీదాగా పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. సామాజిక సరిహద్దులను అధిగమించి ప్రేమ విలువలను అర్థం చేసుకునేలా పిల్లలను పెంచారు. వారికి పెళ్లిళ్ళు చేశారు. మనవరాళ్లతో కుటుంబం చాలా సంతోషంగా ఉంది. ఈ అద్భుతమైన కథను వింటూ పెరిగారు హర్ష మృదు పిల్లలు, మనవరాళ్ళు. ఈ క్రమంలోనే ఇన్నేళ్లుగా వారి మదిలి మిగిలిపోయిన కోరిక గురించి తెలుసుకున్నారు. 64 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా కని విని ఎరుగని విధంగా తామే దగ్గరుండి వారికి పెళ్లి జరిపించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుక అతిథులందరి చేత కంటతడి పెట్టించింది. సాధారణ 10 రూపాయల చీరతో భర్త చేత ఆనాడు తాళి కట్టించుకున్న మృదు ఇప్పుడు గుజరాతీ సాంప్రదాయంలో గర్చోల చీర, గోరింటాకు నగలతో అందంగా ముస్తాబైంది. 6 దశాబ్దాలకు పైగా తన భర్తగా ఉన్న వ్యక్తిని మరోసారి పెళ్లాడి భావోద్వేగానికి లోనైంది. పవిత్ర అగ్నిహోమం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు తొలిసారి కలిసిన ఈ జంట చేతులు మరింత దృఢంగా పెనవేసుకున్నాయి. జీవితాంతం పంచుకున్న ఆనందాలు, కష్టాలు, కన్నీళ్లను చూసిన వారి కళ్లల్లో ఆనంద బాష్పాలు నిండాయి. నిజమైన ప్రేమ అంటే ప్రేమించడం మాత్రమే కాదు, జీవిత పయనంలో వచ్చే ప్రతి సవాలను స్వీకరించడం, అంతే బలంగా దాని నుంచి బయటపడటం, ఒరిమితో ఒకరికొకరు తోడు నీడగా సాగిపోవడం. ఏ సామాజిక కట్టుబాట్లను తాము తోసిరాజన్నారో ఆ అవగాహనను, చైతన్యాన్ని తమ బిడ్డల్లో కలిగించడం, ఇదే జీవిత సత్యం. వైవాహిక జీవితానికి పరిపూర్ణత అంటే ఇదే అని నిరూపించిన జంటను శతయజ్ఞు అంటూ దీవించారు పెళ్లికొచ్చిన అతిథులంతా. మయన్మార్లో భూకంపం విలయం కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. అంచనాలకు కూడా అందని నష్టాన్ని మిగిల్చింది. భూకంపం కేంద్రమైన మండలితో పాటు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కుప్పకూలిన భవనాల్లో శిథిలాలే, బాతుల హాహాకారాలే వినిపిస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 7.7 తీవ్రతతో విరుచుకుపడ్డ భూకంపానికి బలైన వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది. శిథిలాల నుంచి ఇప్పటికే 1600కు పైగా మృతదేహాలను వెలికెత్తారు. 3500 మందికి పైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య 10,000 దాటవచ్చని చెబుతున్నారు. మరోవైపు భూకంపం సందర్భంగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చైనాలోని ఒక చిన్న పిల్లల ఆసుపత్రికి సంబంధించిన వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
భూకంపం సందర్భంగా ఆసుపత్రిలోని మెటర్నిటీ వార్డులో చిన్నపిల్లలను నర్సులు కాపాడారు. భూకంపం ధాటికి భవనంలో కుదుపులు ఎదురైనప్పటికీ వారు కింద పడిపోతున్న ఆసుపత్రిలో ఉన్న శిశువుకు ప్రమాదం జరగకుండా నర్సులు జాగ్రత్తగా తీసుకున్నారు. మరో నర్సు ఫ్లోర్పై కూర్చొని శిశువును పట్టుకుంది. ఎంతో కష్టం మీద కన్న తల్లిలాగా శిశువులకు కాపాడారు. ఈ క్రమంలోనే నర్సుల కష్టంపై నెటిజన్లు స్పందిస్తూ ప్రశంసిస్తున్నారు. ఇదిలా ఉండగా మయన్మార్తో పాటు థాయిలాండ్లో 12 నిమిషాల వ్యవధిలోనే సంభవించే 2 భారీ భూకంపాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ భూకంపం 334 అణుబాంబులతో సమానమైన శక్తిని విడుదల చేసే వినాశం సృష్టిస్తుందని స్థానిక భూవిజ్ఞాన శాస్త్రవేత్త జేస్ ఫినిక్స్ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో మరిన్ని ప్రకంపనలు వచ్చే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. భారత్ టెక్టానిక్ ఫలాలు యురేషియన్ ప్లేట్స్ ను వరుసగా ఢీకొట్టడం వల్లే నెలల తరబడి ఆఫ్టర్ ఫాక్స్ వచ్చే అవకాశం ఉందని జస్ట్ ఫినిక్స్ తెలిపారు. భూ ఉపరితలానికి 10 కిలోమీటర్లు లోతులైన ప్రకంపనలో కేంద్రాలు ఉన్నాయని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ప్రపంచ దేశాల ఆపన్నహస్తం ఈ కష్ట సమయంలో అక్కడికి ప్రజలకు ఆపన్నహస్తం అందించేందుకు భారత్ ఇప్పటికే ముందుకొచ్చింది. ఆపరేషన్ బ్రహ్మ కింద దాదాపు 15 టన్నుల సహాయ సామాగ్రిని అక్కడికి పంపించింది. బాధితుల్లో అవసరమైన ఆహార పదార్థాలతో పాటు తాత్కాలిక నివాసం కోసం టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్స్, వాటర్ ప్యూరిఫైయర్లు, సోలార్ ల్యాంప్, జనరేటర్లు, అత్యవసర వైద్య పరికరాలను మయన్మార్కు పంపించినట్లు సమాచారం. అంతేకాకుండా విపత్తులో ఉన్న ఆ దేశానికి సాయం చేసేందుకు 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన అక్కడికి పంపుతున్నట్లు పేర్కొంది. అమెరికా, ఇండోనేషియా, చైనా, ఇతర దేశాలు కూడా అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించాయి. ప్రభావిత దేశాలకు సహాయ సామాగ్రికి పంపుతున్నామని ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ వెల్లడించారు. డిజిటల్ మాధ్యమంలో అన్ని లాభాలేనప్పటికీ దీని ద్వారా దేశంలో మారుమూల ప్రాంతాలకు చెందిన అనేక మంది కళాకారులు వెలుగులోకి వస్తున్నారు. తమ అద్భుతమైన కళతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అవుతున్నారు. పెయింటింగ్, క్రాఫ్ట్, మేకప్ ఇలా అద్భుతమైన చేతి పనులతో తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్నారు. ఒక్కోసారి వారి నైపుణ్యం చూసి ఇంటర్నెట్ వినియోగదారులు అబ్బురపడుతున్నారు. ఇలాంటి కోవకు చెందిన వారే కొల్హాపూర్కు చెందిన మెహందీ మేకప్ ఆర్టిస్ట్ సొనాలి. ఈమె చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇంతకీ ఆమె చేసిన గొప్పేమిటంటే పదండి చూద్దాం. తన మెహందీ మేకప్ కళ ద్వారా సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయింది సొనాలి. ఆమెకు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె వేసే గోరింటాకు డిజైన్లు చాలా అద్భుతంగా ఉంటూ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఒక వీడియో 1 కోటికి పైగా వీక్షణలు పొందింది. సొనాలి నైపుణ్యాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో సందడి చేసిన పాప్ స్టార్ రిహాన్ గుర్తుందా? సొనాలి అచ్చం ఆమెలాగానే మేకప్ చేసుకుంది. రిహాన్ను పునః సృష్టించిన సొనాలి అందమైన రూపాన్ని చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోకు 12.7 మిలియన్లు వ్యూస్, 6.5 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. నెటిజన్లు ఆమెపై ప్రేమను కురిపించారు. కొందరు ఆమె నైపుణ్యాలను ప్రశంసించగా మరికొందరు ఆమె వేగవంతమైన బ్రష్ స్ట్రోక్స్ మరియు మేకప్ నైపుణ్యాలు, కంటెంట్, ఆమె భాషను మెచ్చుకున్నారు. అమేజింగ్ ఆర్ట్ అంటూ మరికొందరు కొనియాడారు. కామన్ గ్రేస్ ఇలాంటి టాలెంట్ వాళ్లను పాపులర్ చేద్దా అంటూ స్విగ్గీ ఇన్స్టామార్ట్లో వ్యాఖ్యానించింది. ఇంకా నటి క్రిషన్ ముఖర్జీ కూడా సొనాలి నైపుణ్యాలను చూసి ఆశ్చర్యపోయిందంటే ఆమె ఆర్ట్ను అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు సొనాలి సోషల్ మీడియా హ్యాండిల్స్కు యాక్టివ్గా ఉండే సొనాలి తన మేకప్ నైపుణ్యాన్ని, వీడియోను తరచుగా షేర్ చేస్తూ ఉంటుంది. ఇవి లక్షల వ్యూస్, లైక్స్లతో ఆదరణ పొందుతుంటాయి. 3 పిల్లల తల్లిగా ఇంకేం పని చేస్తామని తనను ఎగతాళి చేశారని, కానీ తల్లిగా వర్క్ లైఫ్ను ఎలా బ్యాలెన్స్ చేస్తుంది వివరిస్తూ చేసిన సొనాలి వీడియో కూడా 6.9 మిలియన్లకు వీక్షణను, ప్రేమపూర్వక కామెంట్లను సంపాదించడం విశేషం. సోషల్ మీడియాలో పుణ్యమా అనే క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. సరైన సామర్థ్యం ఉండాలే కానీ డిజిటల్ మాధ్యమంతో అందరి దృష్టిని ఆకర్షించవచ్చు. డిజిటల్ ఏరా పవర్ అలాంటిది. మరి కన్ను మూసి తెరిచే లోపే వైరల్ కంటెంట్తో సోషల్ మీడియాలో సూపర్ స్టార్లుగా మారిపోతున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ వీరాభిమాని 19 ఏళ్ల అమ్మాయి ఆర్యప్రియ భుయాన్ విషయంలో కూడా అదే జరిగింది. సిఎస్కే రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ మ్యాచ్లో ఈ అమ్మడి హావభావాలు, ఆమె రియాక్షన్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ముఖ్యంగా ఈ మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోని అవుట్కు ఆమె ఇచ్చిన రియాక్షన్తో ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చేసింది. దెబ్బకి ఈ ఐపీఎల్ పాపులర్ గర్ల్ రాత్రికి రాత్రే లక్షల ఫాలోవర్స్ సంపాదించుకొని సంచలనంగా మారింది. పూర్తి వివరాలు చూస్తే ఈ స్టోరీ చూడాల్సిందే. ఆర్యప్రియ తన హావభావాలతో మిలియన్ల కొద్దీ అభిమానులు సంపాదించుకుంది. కొన్ని సెకండ్లలో క్లిప్స్తో సూపర్ వైరల్ అయిన ఐపీఎల్ అమ్మాయి ఎవరు? ఆర్యప్రియ భుయాన్ గువాహతికి చెందిన 19 ఏళ్ల టీనేజర్. మహేంద్ర సింగ్ ధోనికి వీరాభిమాని. ఆర్యప్రియ సోదరి ఆమెను 9 నుంచి 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు సిఎస్కే ధోనికి పరిచయం చేసింది. అంతే, అప్పటి నుంచి సిఎస్కే అన్న మన మిస్టర్ కూల్ అన్న పిచ్చి అభిమాని అట. ధోని అవుట్. ఏం జరిగిందంటే, చెన్నై రాజస్థాన్ మ్యాచ్లో చెన్నై మ్యాజిక్ కెప్టెన్ ధోని కొట్టిన షాట్ను లాంగ్ ఆన్లో ఫిల్టర్ అద్భుతంగా క్యాచ్ చేశాడు. చెన్నై గెలుపునకు కీలకమైన సమయంలో ధోని అవుట్ కావడంతో అభిమానులను నిరాశపరిచింది. ఈ క్రమంలోనే స్టేడియంలోని ఆర్యప్రియ కూడా నిరాశపరిచింది. అరే ఏంట్రా ఇది అంటూ ఫీలింగ్స్ ఇచ్చింది. క్యాచ్ పట్టుకున్న క్రికెటర్ని చంపేద్దామన్నంత ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఈ మేరకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆర్ఆర్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ సమయంలో తనను టీవీలో చూపించారని ఆర్యప్రియకు తెలియదు, కానీ వైరల్ ఐపీఎల్ గర్ల్ అభిమానులు అమాంతం పెరిగారు. అప్పటి వరకు 800 ఉన్న ఫాలోవర్ల సంఖ్య 1.72 వేల లక్షలకు పెరిగింది. కొందరు ఈ వీడియోను వాట్సాప్ స్టేటస్లో షేర్ చేశారు. మరికొందరు క్రష్ అంటూ కామెంట్ చేశారు. వైరల్ వీడియోతో ఆమె సోషల్ మీడియా స్టార్గా, మీమ్ గర్ల్గా మారిపోయింది. ఆర్యప్రియ ఏమందంటే, తాను సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా లేనని, కొన్ని వందల మంది ఫాలోవర్లు మాత్రమే ఉన్నారని, అప్పుడప్పుడు జస్ట్ ట్రావెల్ ఫోటోలు మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎంఎస్ ధోని వికెట్పై తన స్పందన చూపించే ఆమె వీడియో వైరల్ అయిన తర్వాత రాత్రికి రాత్రే లక్షలకు పెరిగిందని నేషనల్ మీడియాలో చెప్పుకొచ్చింది. ధోని అవుట్ అవుతాడని అస్సలు ఊహించలేదు. ధోని క్యాచ్ అవుట్ అవగానే షాక్ అయ్యా, అందుకే అలాంటి రియాక్షన్ వచ్చింది. ఇది యథాచితంగా వచ్చింది అంతేగాని వైరల్ అయిందని ఆర్యప్రియ పేర్కొంది. ప్రస్తుతానికి దీనిపై తాను, తన కుటుంబం సంతోషంగా ఉన్నామని తెలిపింది.